హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మగువ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికి అయితే వచ్చేసానమాట. నేను సీరియల్ చెప్తూ ఉంటాను, మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అరుణ సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాధేసేయండి. ఇంకా భవతి రేణుక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే సింధూర స్వామివారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది కదా, అత్తమ్మ క్షేమంగా తిరిగి రావాలి, నాకు చెడు కాలు వచ్చేసింది, ఆ చెడు కాళ్ళ వల్ల అత్తమ్మకి ఏమీ కూడా చెడు జరగకుండా మంచిగా ఇంటికి రావాలి స్వామి అనేసి దండం పెట్టుకుంటూ ఉంటే అప్పుడే భవతి రేణుక అక్కడే ఉండి ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారన్నమాట. ఈ సింధూర ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇంకా చెంచలమ్మ వదిన తీర్పు ఇవ్వబోతుంది కదా, ఆ తీర్పులో చంటి ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి చెంచలమ్మ గారి చేత చెప్పించడానికి ఈ సింధూర నాటకాలు ఆడుతుంది అని చెప్పేసి మొత్తానికి రేణుక అంటూ ఉంటే అప్పుడే భవతి అంటూ ఉంటుంది, వదిన గురించి మనకు తెలిసిందే కదా, వదిన తీర్పు ఇచ్చింది అంటే తన మన ఏమీ చూసుకోదు, చక్కగా ఇస్తుంది, కాబట్టి మనం ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఒకవేళ చంటి ఈ తప్పు చేయలేదు అని అంటే నివేద జీవితం నాశనం అయిపోతుంది కదా, కాబట్టి వదిన అలాగేం చేయదు, మంచిగానే ఆలోచిస్తుంది. అయినా చూద్దాం, ఇంకొన్ని రోజుల్లోనే తీర్పు ఇస్తుంది కదా చంచలమ్మ వదిన, ఇంక ఇప్పుడే మన ఇద్దరం కంగారు పడిపోయి నోరు జారటం దేనికి అని చెప్పేసి భవతి రేణుక ఇద్దరు మాట్లాడుకొని ఇంక ఇంటి లోపలికి వెళ్ళిపోతారన్నమాట. ఇంకా కేశవ గారు రెడీ అయిపోయి కిందకి దిగుతూ ఉంటే అప్పుడే కేశవ గారికి ఫోన్ వస్తుంది. ఇంకా ఫోన్ చేసింది ఎవరు అనేసి ఆలోచిస్తున్నారా, ఆదినారాయణ గారు చేస్తారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చెంచలమ్మ గారికి యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి చెంచలమ్మ గారి ప్లేస్లో చెంగాలమ్మని కేశవ గారింటికి పంపించడానికి ఇంకా చెంగాలమ్మ ఆదినారాయణ కలిపి చేస్తున్నటువంటి యాక్షన్ కదా ఇది, కాబట్టి ఆదినారాయణ గారు కేశవ గారికి ఫోన్ చేస్తారనమాట. కేశవ గారు ఎవరా ఫోన్ చేశారు అనేసి ఫోన్ లిఫ్ట్ చేసేసి హలో అనగానే కేశవ గారా అనేసి ఆదినారాయణ గారు మాట మార్చి అడుగుతూ ఉంటారు. అంటే మాట్లాడేటప్పుడు ఆ నోటి దగ్గర షట్టీలు అడ్డు పెట్టుకుంటారు, అప్పుడు కొంచెం వాయిస్ తేడా వస్తుంది కదా, కాబట్టి కేశవ గారు కనిపెట్టలేరన్నమాట. ఆదినారాయణ నాకు ఫోన్ చేశాడు అన్న విషయం కనిపెట్టలేక హలో చెప్పండి నేను కేశవ గారిని అనేసి అంటూ ఉంటారు. అప్పుడు ఆదినారాయణ అంటూ ఉంటాడు, చెంచలమ్మ గారికి పెద్ద యాక్సిడెంట్ అయింది, ఊరి చివర పొడిమేళ్ల దగ్గర కారు ఎవరో గుద్దేశారు, కాబట్టి పెద్ద యాక్సిడెంట్ అయింది, మీరు గబగబా అర్జెంటుగా రండి అని చెప్పేసి ఫోన్లో చెప్పేసి ఆదినారాయణ పెట్టేస్తాడనమాట ఫోను. ఇంకా కేశవ గారు వెంటనే ఇంకా చంటిని సింధూరాన్ని ఇంట్లో వాళ్ళందరినీ పిలవబోయి అందరినీ కంగారు పెట్టడం దేనికి, ఇంకా ఇప్పుడు నేను ఒక్కడిని వెళ్ళిపోయి ముందు ఏం జరిగిందో ఏంటో చూసుకొని చెంచలమ్మని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఎలాగో అందరు చూస్తారు కదా అనేసి కేశవ గారు అక్కడి నుంచి ఇంకా చెంచలమ్మ గారికి యాక్సిడెంట్ జరిగింది పలానా చోటకు రమ్మని ఆదినారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు కదా, అక్కడికి వెళ్తూ ఉంటాడు కేశవ గారు. ఇంకా ఆదినారాయణ అనుకుంటూ ఉంటాడు, కేశవ రా నీ భార్య ప్లేస్లో చెంచలమ్మని తీసుకొని వెళ్తూ ఇంక ఇప్పటి నుంచి నీకు ఉన్నదే అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటాడనమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి చెంగాలమ్మ మటుకు చెంచలమ్మ గారిలాగా కట్టు బొట్టు అంతా పెట్టుకొని చక్కగా రెడీ అయ్యి కారు దగ్గర నిలబడి వాళ్ళ రౌడీలతోటి అలాగే ఇంకా ఆదినారాయణ వీళ్ళందరితోటి మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఇంకా అప్పుడే చెంగాలమ్మ అంటూ ఉంటుంది, పెద్ద మనిషి నువ్వు మా ఆయనకి ఎంతగా ఫోన్ చేసావా అనేసి అనగానే ఏంటి మీ ఆయనకా అనేసి ఆదినారాయణ అనగానే ఇప్పుడు నేను చెంచలమ్మలాగా వెళ్ళబోతున్నాను కదా, చెంచలమ్మ మొగుడు ఆ కేశవ గారే కదా, ఆ కేశవకి ఫోన్ చేసావా లేదా అని చెప్పేసి అందుకు అడుగుతున్నా. ఇదిగో ఇప్పుడు నేను వెళ్తున్నాను, అందరినీ నమ్మించాలి కదా, నువ్వు ఇంకా సంతోషపడే రోజులు దగ్గరకు వచ్చి డబ్బులు రెడీ చేసుకో, ఇంకా నేను ఇప్పుడు చెంచలమ్మలాగా వెళ్తున్నాను, నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాను కదా, ఆ ఇంట్లో మొత్తాన్ని కూడా ప్రతిరోజు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఏడిపిస్తూ ఉంటాను అని చెప్పేసి ఇంకా చెంచలమ్మ గారు ఓవర్ యాక్షన్ చెంచలమ్మలాగా ఉన్నటువంటి చెంగాలమ్మ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుందన్నమాట. పాపం చెంచలమ్మ గారికి మొత్తానికి తల పగలగొట్టి ఎక్కడో పెట్టేశారు కదా ఈ బ్యాచ్. ఇంకా ఈలోపే రౌడీలు అందరూ మాట్లాడుకుంటూనే ఉంటారు. చెంగాలమ్మ ఇంకా కర్ర ఒకటి తీసేసుకొని గట్టిగా తల బాదుకుంటూ ఉంటుందన్నమాట. ఆదినారాయణ గారికి అక్కడే ఉన్నటువంటి రౌడీలకైతే ఏమీ అర్థం కాదు, ఇదేంటి చెంగాలమ్మ తన పగలు కొట్టుకుంటుంది అని చెప్పేసి ఆదినారాయణ అడుగుతూ ఉంటాడన్నమాట. ఏంటి చెంగాలమ్మ, ఏంటి నీ తల నువ్వు పగలు కొట్టుకుంటున్నావు అనేసి అనగానే ఇప్పుడు నేను చెంచలమ్మలాగే యాక్షన్ చేసి ఆ ఇంట్లోకి వెళ్ళాలి అంటే నాకు దెబ్బ తగిలి ఉండాలి కదా, కారు యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి పిలిపించినప్పుడు ఏదో ఒక దెబ్బ లేకపోతే ఎలా నమ్ముతాను
నమ్ముతారు? ఆ ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించాలి, రాబోతున్న నా మొగుడిని నమ్మించాలి కదా అనేసి వెటకారంగా మాట్లాడుతూ ఇక తల మీద నుంచి రక్తం కారుతూ ఉంటుందన్నమాట. ఈలోపే అక్కడ ఒక కార్ సౌండ్ అవుతూ ఉంటుంది. అప్పుడు చెంగాలమ్మ అంటూ ఉంటుంది, ఇదిగో కార్ సౌండ్ అవుతుంది, నా మొగుడు వస్తున్నట్టున్నాడు, మీరందరు గబగబా దాక్కోండి అనేసి అనగానే అక్కడ ఉన్నటువంటి రౌడీలు ఆదినారాయణ గారు అక్కడే ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు వెనకాలకు వెళ్ళి దాక్కుంటారనమాట. ఈలోపే కేశవ గారు వస్తారు. చెంచలమ్మ చెంచలమ్మ అని చెప్పేసి ఇంకా చెంచలమ్మ గారి కారు ఓపెన్ చేసి చూసి చెంచలమ్మ కారులో అయితే ఉంటుందన్నమాట. ఏంటి చెంచలమ్మ కారులో లేదు అని చెప్పేసి 2 అడుగులు ముందుకు వేయగానే ఇంకా కారు ముందు పడిపోయి ఏమండి ఏమండి అనేసి యాక్షన్ చేసుకుంటూ ఆ తల పట్టుకొని అలాగే లెగుస్తూ ఉంటుంది. తలకి కొంచెం రక్తం వస్తూ ఉంటుంది కదా. ఇంకా కేశవ గారు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట. ఏంటి చెంచలమ్మ, ఏమైంది, రక్తం ఏంటి చెంచలమ్మ, అయ్యో ఇక్కడ ఎవరూ లేరే అని చెప్పేసి గబగబా ఆగిపోయి ఎవరికో ఫోన్ చేస్తారనమాట. ఇంకా ఈలోపే మొత్తానికి చెంచలమ్మ కారుతున్న రక్తంతో అలాగే లేచి నిలబడితే కేశవ గారు గట్టిగా పట్టుకొని ఏం కాదు చెంచలమ్మ, నేను నిన్ను కాపాడుకుంటాను అని చెప్పేసి అలాగే చూస్తూ ఉండిపోతాడా. ఇంకా దూరం నుంచి చూస్తున్నటువంటి రౌడీలు ఆదినారాయణ ఇలా ఆలోచిస్తూ ఉంటారు, ఏంటి కేశవకి ఏమన్నా ఈవిడ చెంచలమ్మ కాదు ఎవరో తేడాగా ఉన్నారు అని చెప్పేసి డౌట్ వచ్చిందా ఏంటి, ఎందుకంటే అక్కడి నుంచి కదలట్లేదు, చెంగాలమ్మను పట్టుకొని ఏమైనా తేడా వచ్చిందా, అనుమానం వచ్చిందా అనేసి కొంచెం టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట. ఇంకా ఈలోపే కేశవ గారు ఫోన్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా కేశవ గారు ఫోన్ చేశారు కదా, ఇంకా అతను కారు వేసుకొని వస్తాడా. ఇంకా కారులో మన చెంచలమ్మ గారి రూపంలో ఉన్నటువంటి చెంగాలమ్మని తీసుకొని కేశవ గారు ఇంటికి అయితే బయలుదేరుతారనమాట. ఇంటికి స్పీడ్గా వెళ్ళిపోయి అప్పుడు కేక వేస్తూ ఉంటారు అందరినీ, సింధూరా చంటి ఎక్కడున్నారు, త్వరగా రండి అని చెప్పేసి గబగబా చెంగాలమ్మని ఒక మంచం మీద పడుకోబెట్టి పసరు నూరుతూ ఉంటారు కేశవ గారు. ఇంకా కేశవ గారు మాటలు వినేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యో ఏమైంది మామయ్య అత్తమ్మకి అనేసి సింధూర, ఏమైంది నాన్నగారు అమ్మకి అని చెప్పేసి చంటి కంగారు పడిపోతూ మొత్తానికి చెంచలమ్మ గారి దగ్గరికి చేరుకుంటారనమాట. ఇంకా చెంగాలమ్మ ఇంకా దెబ్బ తగిలింది కదా, కేశవ గారు తీసుకొని వస్తూ ఉండేలోపు దారిలోపే నిద్రపోతూ ఉంటుందన్నమాట. ఆవిడికి ఇప్పుడు ఇక్కడ జరిగేదంతా కూడా ఏం గుర్తుండదు. చెప్పాను కదా అత్తమ్మ, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నాకెందుకో తేడాగా అనిపిస్తుంది, మీరు వెళ్ళొద్దు అని నేను చెప్పినా సరే మీరు వినకుండా వెళ్ళారు అత్తమ్మ, చూడండి ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఇంటికి వచ్చారు అనేసి సింధూర చెంచలమ్మ గారిని పట్టుకుని ఏడుస్తూ ఉంటే అప్పుడు కేశవ గారు అంటారు, ఏడుపు తర్వాత ముందు చంటి నువ్వు కాళ్ళు బాగా రుద్దు, సింధూర ఇదిగో ఇట్రా ఈ పసరు ఇక్కడ తల మీద కట్టాలి అని చెప్పేసి అందరితోటి పని చేయించుకుంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే అక్కడికి భవతి రేణుక వచ్చి భవతి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడు పులిలాగా ఇంట్లో తిరిగే వదిన, నువ్వేంది ఇలా మంచం పాలైపోయావు, ఏ దిష్టి కళ్ళుతో పడ్డాయో ఏమో, నీకే నరదిష్టి తగిలిందో ఏమో, లేదంటే చలాకీగా తిరిగే నువ్వు కళ్ళు కూడా తెరవకుండా ఎంతసేపు అయినా ఈ మంచంలో ఇలాగే పడిపోయి ఉన్నావేంటి వదిన అని చెప్పేసి భవతి దొంగ ఏడుస్తుంటే కేశవ గారికి కోపం వస్తుందన్నమాట. ఇప్పుడు చెంచలమ్మకి ఏమైంది, ఏదో చిన్న దెబ్బ తగిలి అలాగా పడిపోయింది, దానికి ఇలా శోకండాలు పెట్టి ఏడవాల భవతి, నువ్వు కాసేపు ఏడవకుండా కామ్గా ఉండు అని చెప్పేసి కేశవ గారు భవతిని అరుస్తూ ఉంటే అప్పుడు భవతి అంటూ ఉంటుంది, అదేంటన్నయ్య వదిలికి ఏదన్నా జరిగితే మాకు బాధ ఉండదా ఏంటి అలా మాట్లాడుతున్నావు అనేసి అనగానే ఇంకా అప్పుడే కేశవ గారు అంటూ ఉంటారు, బాధ ఉండదు కానీ నేను అనట్లేదమ్మా, ఇప్పుడు తను పడిపోయి ఎలా పడుకొని ఉంటే నువ్వు ఏదో అయిపోయినట్టుగా శోకండాలు పెట్టి ఏడుస్తుంటే అది చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పు అనేసి కేశవ గారు భవతికి చెప్తూ ఉంటే అప్పుడే రవి అంటూ ఉంటాడనమాట, ఈవిడేంది ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంది, నేనేదో ఒక 4 డైలాగులు చెప్పకపోతే బాగోదు కదా అని చెప్పేసి, కాదులేండి పెదనాన్న, ఎప్పుడు ఇంట్లో చక్కగా గలగలా తిరుగుతూ నలుగురికి న్యాయం చేస్తూ అందరినీ సంతోషంగా ఉండేటట్టు చేసే పెద్దమ్మిల మంచం పాలయ్యేపటికి అందరు తట్టుకోలేకపోతున్నారు, ఎవరికి మాత్రం బాధ ఉండద్దు చెప్పండి అని చెప్పేసి రవి ఓవర్ యాక్షన్ చేసి చూస్తూ ఉంటాడనమాట. అలాగే కాసేపు అలాగే చెంచలమ్మ గారిని చూస్తూ ఉండిపోతారా. ఈలోపు మొత్తానికి చెంగాలమ్మకి మెలకు వస్తుందన్నమాట. చెంగాలమ్మకి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూడగానే చుట్టూరు జనం ఉంటారు. ఇదేంటి ఇలాగ కాసేపు కళ్ళు మూసుకునే లోపు నిద్ర పట్టేసి లేచేలోపు చుట్టూరు ఇలాగ గొర్రెల మందలాగా ఎంతమంది ఉన్నారు ఇంద్రనైనా అనుకొని గబుక్కున ఉలిక్కి పడి లేచి కూర్చోటమే తేడాగా కూర్చుంటుంది. ఆ కూర్చోటం చూస్తే అందరికీ కూడా కొంచెం అనుమానం వస్తుందన్నమాట. ఏంటి చెంచలమ్మ గారు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేసి మనసులో అందరూ అనుకుంటారే తప్ప ఎవరు ఏమీ అడగరన్నమాట. ఈ సీన్ అంతా కూడా దూరం నుంచి నివేద చూస్తూ ఉంటుంది. చూస్తూ దగ్గరికే రాదన్నమాట. అంటే చెంచలమ్మ కాదు వచ్చింది, ఇంకెవరో తేడాగా వచ్చారు అనేసి నివేదకేమన్నా
డౌట్ వచ్చిందో ఏమో కానీ మొత్తానికి చెంచలమ్మ దగ్గరికి నివేద అయితే రాదన్నమాట. ఇంకా అప్పుడే చెంగాలమ్మ కళ్ళు తెరిసి ఏంటి నేను ఎక్కడున్నాను అనేసి అనగానే గబగబా గబగబా అక్కడికి చాముండి వస్తుందన్నమాట. చాముండి వచ్చి అత్తమ్మ మీకు తలకి గాయం తగిలింది కదా, ఆ మామయ్య వచ్చి ఇప్పుడే ఇంటికి తీసుకొని వచ్చాడు మన ఇంటికి, నువ్వు మన ఇంట్లోనే ఉన్నావు అత్తమ్మ అనేసి అనగానే చెంగాలమ్మ అనుకుంటూ ఉంటుంది. అత్తమ్మ అనేసి పిలుస్తుంది అంటే తిను సింధూరాని అయి ఉంటుంది అనేసి, అమ్మ సింధూరా నేను చూస్తానని అనుకోలేదమ్మా, నిన్ను అసలు ఇంటికి వస్తానని నేను అనుకోలేదమ్మా అని చెప్పేసి ఇంకా చాముండిని పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఇంకా అప్పుడే చాముండి అంటూ ఉంటుంది, అదేంటి అత్తమ్మ నన్ను పట్టుకొని సింధూర అంటున్నావు, సింధూర తను కదా అనేసి అనగానే ఓ అయితే నువ్వు నన్నెందుకు అత్తమ్మ అని పిలుస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట చెంచలమ్మ చాముండిని. అప్పుడే భవతి అంటూ ఉంటుంది, అదేంటి వదిన అలా మాట్లాడతావు, మేనకోడలు అత్తమ్మ అని పిలవకుండా ఇంకేమని పిలుస్తుంది అని చెప్పేసి భవతి అంటూ ఉంటే, ఓహో తిని వచ్చేసి నా మేనకోడలా అనేసి, ఏంటి ఇక్కడ మరి నా కొడుకు ఎవరు, అదిగో వాడే దొంగకోళ్ళు పట్టుకెళ్ళేలాగా చూస్తూ ఉన్నాడు, వాడేనేమో నా కొడుకు అనేసి రవిబాబుని చూస్తూ అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా రవిబాబు వైపు చూసి అయ్యి బాబు చంటి అనేసి అనగానే చంటి వస్తాడు దగ్గరికి, ఓహో ఈడ నా కొడుకు అనేసుకొని, బాబు చంటి అసలు నేను చూస్తానని నేను అనుకోలేదురా, తిరిగి వస్తానని నేను అస్సలు అనుకోలేదు, ఈ భూమి మీద నాకు నూకలు ఉండబట్టి మళ్ళీ బతికొచ్చినట్టున్నాను రా చంటి అని చెప్పేసి కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడు అక్కడే అందరూ అంటూ ఉంటారు, ఏంటోదినా కొంచెం నీ మాట తీరు తేడాగా ఉంది, అదొక రకమైన భాష మాట్లాడుతున్నావేంటి అనేసి అందరూ అక్కడ డౌట్గా చూస్తూ ఉంటే అప్పుడే చెంగాలమ్మ అంటూ ఉంటుందన్నమాట. అదేలేండి మన చెంచలమ్మ గారి రూపంలో ఉన్నటువంటి చెంగాలమ్మ అంటూ ఉంటుంది, నాకు తలకి దెబ్బ తగిలింది కదా, కొంచెం మత్తుగా ఉండి నేనేం మాట్లాడుతున్నానో నాకేం అర్థం కావట్లేదు అనేసి చెంచలమ్మ గారు చెప్పి తల పట్టుకొని అబ్బా అనేసి అంటూ ఉంటే అప్పుడే కేశవ గారు అంటూ ఉంటారు, చెంచలమ్మకి పెద్ద దెబ్బ తగిలింది, అది కాక తల మీద తగిలింది, మీరు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి అదే పనిగా మాట్లాడిస్తుంటే తను అసలు చూడు ఎలా అయిపోతుందో, కాబట్టి మీరందరూ పదండి ఇప్పుడు చెంచలమ్మని లోపలికి తీసుకొని వెళ్తున్నా, కాసేపు ఆగిన తర్వాత అందరూ వచ్చి పలకరించి మాట్లాడుదురు కానీ ఇప్పుడు మటుకు కొంచెం అందరూ తప్పుకోండి అని చెప్పేసి సింధూర చంటి కేశవ గారు వీళ్ళ ముగ్గురు తీసుకొని ఇంటి లోపలికి వెళ్తారన్నమాట. ఇంకా చెంగాలమ్మని ఒక మంచం మీద పడుకోబెట్టి వాళ్ళందరూ ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళగానే చెంగాలమ్మ మటుకు ఆ పరుపు ఆ రూము ఆ అద్దము అదంతా చూసి అబ్బబ్బబ్బబ్బా చెంగాలమ్మ నీకు అదృష్టం పట్టిందే, రేపటి నుంచి చూడు నీ ఆట మొదలవుతుంది అని చెప్పేసి పక్కపక్క నవ్వుకుంటూ అబ్బాయి చెంచలమ్మ ఇంత స్వర్గాన్ని అనుభవిస్తుందా, ఈ పరుపు ఎంత మెత్తగా ఉందో, అబ్బాయి అద్దం ఎంత ఉందో, అబ్బాబ్బాబా ఈ రూమ్ ఎంత పెద్దదో అని చెప్పేసి పొంగిపోతూ ఉంటే మగువ సీరియల్ ఎపిసోడ్ ఈరోజు ఈ విధంగా జరిగిందనమాట. సీరియల్ బాగుంది చక్కగా ఉంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.